నమస్తే అండి, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు భారతీయ డైరీస్. ఇది నేను లాస్ట్ సండే షూట్ చేసిన వ్లాగ్ అనమాట. అంటే ఆషాఢంలో లాస్ట్ వీక్. సో అప్పుడు షూట్ చేసింది, బట్ ఎడిట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. చాలా చాలా బిజీగా ఉండే. అండ్ ఈ మధ్య విలేజ్కి కూడా వెళ్ళొచ్చా, అసలు కుదరలేదనమాట. సో ఫైనల్లీ ఈరోజు ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. సో ఆ రోజు అనుకోకుండా ఏం చేయలేదు, చాలా ప్రీ ప్లాన్డ్గానే ఉండింది. బట్ కాకపోతే ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైనా సరే కుండలో చేస్తాను, మట్టి కుండలో బోనం. కాకపోతే ఈసారి ఏం జరిగిందంటే, అమ్మ నాకు ఎప్పుడో కొనిపెట్టిందనమాట. ఒక 2 years క్రితం అనుకుంటా. అదే రాతి వెండి ఉంటుంది కదా, సో దాంతో చేసిన ఒక బోనం అనమాట. సో అదైతే ఎవ్రీ టైం మనం యూస్ చేయొచ్చు, ఇది తీసుకో నాన్న అని చెప్పి మా అమ్మ ఇప్పించింది. కానీ నాకు ఎందుకు అది వాడడం ఇష్టం ఉండదు. ఎందుకు వెనకటి నుంచి మనం మట్టి కుండలోనే చేస్తాం కదా, ఇదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. బట్ అమ్మ మాత్రం అది తీసుకోమని చెప్పింది. అది కూడా ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాం అనమాట, ఏదో తీర్థంలో. బట్ అది వెతుకుతున్నాను అనమాట, ఈసారి చేద్దాము. సరే అమ్మ కూడా ఇక్కడే ఉంది, హెల్త్ బాగాలేక ఒక 1 week. సో సరేలే, దాంట్లో చేయమంటది ఎలాగో అని చెప్పి అదే చేద్దామని చెప్పి నేను నైట్ అలాగే పడుకుండిపోయాను అనమాట. అంటే కుండ లాంటిది ఏది తెచ్చుకోలేదు. బేసిక్గా అయితే ముందు రోజు తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటాం కదా, బట్ అలా ఏం చేయకుండా నేను దానికోసమే ఉన్నానన్నమాట. తీరా చూస్తే అది నాకు అస్సలు దొరకలేదు. అంతా వెతికాను, ఇల్లంతా ఎక్కడా కనిపించలేదు. ఈ పైన పెట్టేవన్నీ మా వారు సర్దుతారనమాట. ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. నాకు అసలు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అక్కడ టైం అయిపోతుంది. అండ్ నాతో పాటు చేసే నా నైబర్ ఉన్నారు కదా, ఆవిడేమో రెడీ చేసి బోనం నేను రెడీ బాను అని చెప్పి కాల్ చేశారు. ఇంకా నాకు టెన్షన్ చూడండి, మామూలుగా లేదు ఆ రోజు. ఇక అది దొరికేలాగా లేదు అని చెప్పి హడావిడిగా అప్పుడు వెళ్ళి నేను ఈ కుండను తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి ఇంకా బోనం చేయడం స్టార్ట్ చేశాను. మామూలుగా అయితే ఎప్పుడు కుండ తీసుకొచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 2-3 hours ముందు తీసుకొస్తాం కుండని, లేదంటే 1 day బిఫోర్ తీసుకొస్తాం. తీసుకొచ్చి దాన్ని వాటర్లో నానబెడతాం అనమాట. నానితే ఏంటంటే కుండ మనం స్టవ్ మీద అలా పెట్టినప్పుడు, లేదంటే పొయ్యి మీద పెట్టినప్పుడు అది విచ్చుకోకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కొంచెం మట్టి వాసన అది కూడా రాకుండా ఉంటుంది అని చెప్పి అలా పెడతారు పెద్దవాళ్ళు. సో అదే ప్రాసెస్ నేను కూడా ఫాలో అవుతాను. బట్ ఈసారి మాత్రం అలా జరగలేదు. వెంటనే దాన్ని క్లీన్ చేసేసి వెంటనే బోనం చేయాల్సి వచ్చింది. బేసిక్గా అయితే నాకు ఒకటి అనిపించింది వెళ్ళొచ్చిన తర్వాత, ఇంత హడావిడి ఎందుకు చేశారు అసలు, నెమ్మదిగా వెళ్ళొస్తే సరిపోయేది కదా, అంత హడావిడి ఎందుకు అని అనిపించింది. సో తీరా చూస్తే ఆవిడ చాలా నార్మల్గానే ఉంది. వ్లాగ్ చూస్తుంది అనుకుంటా, నార్మల్గానే ఉంది. కోపం వస్తుందేమో ఆమెకు అనుకున్నా, బట్ అంతా నార్మల్గానే ఉంది. నేనే కొంచెం ఎక్కువ హడావిడి పడి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి హడావిడి చేసేసినట్టున్నాను. ప్రశాంతంగా చేయలేకపోయాను బోనం అని అనిపించిన తర్వాత. సో ఇంకా అయిపోయింది కదా, ఏమీ చేయలేక ఇంకా కామ్ అయిపోయాను అనమాట. సో బోనం వండడానికన్నా ముందు నేను స్టవ్ మీద ఏమీ కుక్ చేయలేదు ఆ రోజు. అప్పటికే టైం 10 అవుతుంది. అంటే 10-10:30కి అలా వెళ్దామని చెప్పింది ఆవిడ. కానీ నాకు అంత అర్లీగా కుదరదు కదా, అంత అన్ని వర్క్స్ చేసుకోవడం అసలు అవ్వనే అవ్వదు. బట్ ఇంకా ట్రై చేసి ఇలా అయితే చేశాను. అండ్ ఈ బోనం ఉడికిన తర్వాతనే నేను మిగతా అంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాంటివి అవన్నీ చేసిచ్చాను. బోనం అనగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారనుకుంటా. నాకు తెలిసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుందేమో, బట్ మా సైడ్ మాత్రం మేము ఇలాగే చేస్తాం. బోనంని ఉడికించేటప్పుడు జస్ట్ అలా కొంచెం బొట్టు అంటించి ఉడికించాలి. అండ్ ఇంకా నేను కడపని పుదించలేదన్నమాట, అలాగే ఉండిపోయింది. సో కడపని పుదించడం కోసం నేను పాలతో కలుపుతున్నాను. ఈ క్వశ్చన్ అయితే నన్ను ప్రతిసారి అడుగుతూనే ఉంటారు, ఎందుకు పాలు పెరుగు వేస్తారు అని చెప్పి. దాని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, మీరు ఒకసారి గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. అండ్ చాలా వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, ఇప్పుడు చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఇంటి ముందు అది ఎర్ర కలర్ కాదు, అది జాజుతో అలికేసి నేను ముగ్గు పెట్టేశాను.
బట్ ఇది కడప కూడా కడిగాను కానీ పసుపు రాయలేదు, పసుపు రాసి బొట్లు పెట్టలేదు అనమాట. సో ఇది ఇప్పుడు చేస్తున్నాను. లాస్ట్ టైం ఒక వీడియోలో నేను ఎవ్రీడే కడప కడగడం అలవాటు చేసుకుంటే బెస్ట్, అది మన పూర్వీకుల నుంచి వస్తుంది కదా అని చెప్తే ఎవరో కామెంట్ చేశారు, రోజు కడిగితే చెదలు రావచ్చు కదా చూసుకోండి అని చెప్పి పాజిటివ్ కామెంట్. ఎస్, అది కూడా నిజమే కదా, మేబీ రావచ్చు కూడా. కాకపోతే కడగడం కన్నా కూడా తుడవడం బెటర్ ఏమో వెట్ క్లాత్తో. సో నేనైతే అది ఫాలో అవుతున్నాను. ఇలా మనం కడపకి బొట్లు పెట్టి ఇంటి ముందు అలుకు పెడితే ఎంత లక్ష్మీ కళ వస్తుందో ఇంటికి కదా. కొంతమంది బద్దకించి ఇవన్నీ చెయ్యరు, కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఇల్లు కూడా చాలా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇంట్లో కూడా, ఆ రోజంతా పండగ వాతావరణం వస్తుంది అనమాట. సో నేనైతే లాంగ్ బ్యాక్ అయితే ఎవ్రీ ఫ్రైడే శారీ కట్టుకునేదాన్ని అండ్ ఇలా ఇంటిని మొత్తం అలంకరించేదాన్ని. ఇప్పుడంటే అంత టైం దొరకట్లేదు కాబట్టి ఈ డైలీ రిచువల్స్ అయితే ఫాలో అవుతున్నాను, కానీ చీర కట్టుకోవడం మాత్రం అసలు కుదరట్లేదు. ఇంటి ముందు ఈ బండలు వేశారు కదా, వేస్తే మనం ముగ్గు వేసి ఆ ప్లేస్లో కొంచెం బ్లాక్ కలర్ ఉంచినా సరిపోయేది, లేదంటే మొత్తం వైట్ ఇచ్చినా సరిపోయేది. కాకపోతే అతుకులుగా అక్కడక్కడ బ్లాక్ ఇచ్చారనమాట. సో ముగ్గేస్తే ఒక దగ్గర కనిపిస్తుంది, ఒక దగ్గర ఏమో కనిపించదు. పోనీ వైట్ మీద కనిపించే ఏ కలర్ అయినా వేద్దామంటే మళ్ళీ డార్క్ ఇదే బ్లాక్ మీద కనిపించదు. అండ్ అందుకని చెప్పి నేను ఇలా జాజు పెట్టి చేస్తానన్నమాట. తులసి కోటని ఎంత బాగా అలంకరించాను ఆ రోజు, కానీ అక్కడ దీపం వెలిగిస్తే మాత్రం ఎంతకీ ఉండలేదు. ఇంకేమీ చేయలేక జస్ట్ అగరబత్తీస్ వెలిగించేసి ధూప్ స్టిక్ అక్కడ పెట్టానన్నమాట. అది కూడా రుద్దొచ్చు నాన్న. పసుపు మమ్మీ, పసుపు రుద్దు ఇట్లా బాగోదా? అలా గట్టిగా ఏం కాదు అర్థంకు. మొత్తం పసుపు రుద్ది మంచిగా బొట్టు పెట్టి 2 ఆర్లు అయిందమ్మా. అవుతుంది కానీ పసుపు అయితే ఇంకా బాగుంటుంది. మొత్తం పసుపు పెట్టి కొంచెం నూనె వేసి రుద్దుకరా రుద్ది ఇలా కొన్ని మంచిదా అక్కడ బట్టి
బేసిక్గా అయితే నేనే కాదు, మా ఊరు సైడ్ కూడా దానికి కొంచెం సున్నం రాస్తాము, కింద సైడ్ అండ్ పైన కూడా సున్నం రాసి మధ్యలో ఆ ప్లేస్ మాత్రమే కొంచెం ఆయిల్ రాసి బొట్లన్నీ పెడతామన్నమాట. కానీ నా దగ్గర ఉన్న సున్నం కొంచెం డ్రై అయిపోయింది. అమ్మేమో అది వద్దులే, మొత్తం పసుపు రాసి పోచమ్మకే కదా అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఈ బోనం ఎత్తడం కూడా, బోనాన్ని అలంకరించడం కూడా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్కలాగా చేస్తారనమాట. అండ్ కొంతమంది అది పాటించరు అనుకోండి. కాకపోతే పోచమ్మ తల్లికి మనం బోనం ఎత్తేటప్పుడు మొత్తం కుండంతా ఇలా పసుపు రాసి బొట్లు పెట్టచ్చు. అండ్ అలాగే దుర్గమ్మకి చేసామనుకోండి, దుర్గమ్మకేమో మేమైతే కలర్స్ వేస్తాము, రకరకాల కలర్స్ వేసి దాని మీద చెమ్కి చల్లి అలా కొంచెం అట్రాక్టివ్గా కనిపించేలాగా చేస్తామన్నమాట. అండ్ దాంట్లో వేసేది కూడా మేము అలాగే చేస్తాం, అంటే నైవేద్యం. ఇప్పుడు పోచమ్మకి నేను వండింది కొంచెం పసుపు వేసి అన్నం వండాను అంతే. కాకపోతే కొంతమంది బెల్లం వేసి వండుతారు, కొంతమంది పాయసం చేస్తారు. సో రకరకాలుగా వాళ్ళు ఎలా నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టాలనుకుంటే అలా పెడుతూ ఉంటారనమాట. బట్ మేము మాత్రం పోచమ్మకి ఇంటి దగ్గర ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేసి నైవేద్యం పెట్టేశాం. బోనం అంటే అదేదో డిఫరెంట్ థింగ్ ఏమీ కాదండి. అమ్మవారికి ప్రసాదాన్ని, నైవేద్యాన్ని పెట్టడమే బోనం అంటే. కాకపోతే తెలంగాణ కల్చర్ చాలా సంవత్సరాల నుంచి ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఇదే ఆచారంగా వస్తుంది మాకు. వేప కొమ్మలు మాత్రం ఏ బోనానికైనా పెడతాము. ఏ అమ్మవారికి బోనం సమర్పించాలన్నా వేపాకులు మాత్రం కంపల్సరీ. సో ఈ వేపాకులు నేను పెట్టేటప్పుడు కింద అన్నం టచ్ అవుతుంది అనమాట, కొంచెం పెద్దగా ఉన్నాయి. సో కింద కట్ చేసేసి ఇలా అడ్జస్ట్ చేశాను. సో మనం బోనం చేయాలి అనుకున్నప్పుడు బోనాన్ని ముందే వండేసుకోవాలి. అది మొత్తం పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు మనం దానికి బొట్లు పెట్టలేమన్నమాట. ఒకవేళ పెట్టినా చేయి కాలుతుంది అండ్ బొట్లు కూడా ఉండవు అనమాట. సో ఇలా పసుపు రాసి బొట్లు పెట్టాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా అసలే ఉండదు వేడికి. ఆ పసుపు మొత్తం డ్రై అయిపోయి రాలిపోతూ ఉంటుంది. సో అందుకని. అండ్ పైన గురిగి ఉంది కదా, గురిగి అంటారు, చిన్న పాట్ ఉంది కదా. సో దాంట్లో బెల్లం వేసి వాటర్ వేస్తున్నాను నేను, అంటే పానకం సమర్పిస్తున్నాను అనమాట. లేదు అనుకుంటే దీంట్లో మజ్జిగ వేస్తారు, లేదంటే వైట్ వాటర్ ఉంటుంది కదా, కళ్ళు, అదైనా వేస్తారు. ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరు అమ్మవారికి ఏం పెట్టాలనుకుంటే అది పెడుతూ ఉంటారనమాట. కొంతమందికి ఏమో వాళ్ళ వంశాచార్యం ఉంటుంది. సో వాళ్ళ పూర్వీకులు ఎలా బోనాన్ని ఇచ్చేవాళ్ళో అలాగే ఇస్తూ ఉంటారు, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. బేసిక్గా అది ఫాలో అవ్వాల్సిన పనే ఉండదు, కానీ ఇంకా వాళ్ళ నమ్మకం అది కాబట్టి మనం ఏం అనలేము.
ఎట్లా పెడతావు లోపలికి పోదానే పిచ్చి ముఖం బిత్తకంత ఇచ్చినావు తెలివి తెల్లారు పెద్దగా ఉంటే ఇంకోటి పైన కూడా గుర్తి ఆపాకు పెడతారు కానీ లేదు ఆపాకు అందుకు 5 ఆకులు పెట్టమంటారు కొంచెం వాడతా గుర్తి కంచుడు పెడితే మొత్తానికైతే బోనం రెడీ చేసేసాను పైన చిన్న పట్టుగా ఉంది కదా దానికి అండ్ బోనానికి కూడా పువ్వులు కట్టాలి అండ్ బోనానికి తప్పకుండా రక్ష కూడా కట్టాలి అంటే కంకణం కట్టి పైన ఆయిల్తో ఇలా దీపం వెలిగించుకొని ఇలా తీసుకెళ్తామన్నమాట ఇదంతా నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా తెలంగాణ వాళ్ళకి కాదు ఎవరైనా తెలియని వాళ్ళు మన కల్చర్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఇది మాకు తెలీదా చెప్తుంది అనుకోకండి చేయాలి ఎట్లా పత్తి లేదు ఇంట్లో అయ్యో అయిపోయిందిరా రెడీ నేను కూడా డబ్బు తెచ్చుందా మీ మమ్మీ డబ్బు అట్లా ఊరికేరా పోతారా కోపం వస్తుండొచ్చు మమ్మీకి కొబ్బరికాయ దేవుడికి పెట్టాలి అక్కడికి అవును కవర్లో సర్దు అగరబస్తీలు కొత్తి నానబెట్టి మంచిగా మధ్యలేసి 2 ముట్టి పోయేటప్పుడు 2 ముట్టి ఇస్తే ఒకటి ఉన్నా ఒకటి ఉంటుంది. అండ్ ఆ రోజు నాకు రెడీ అయ్యే ఓపిక అస్సలు లేదు ఏదైనా హెయిర్ స్టైల్ వేద్దామన్నా సరే నాకు అసలు ఓపిక లేదు సో ఇంకా ఎలాగో అలాగా అని చెప్పి అలా అల్లేసుకున్నాను ఎలాగో అలా బోనం కూడా నేనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఎవరు లేరు ఇంట్లో అది ఎత్తడానికి అమ్మ ఉంది కానీ అమ్మకి బాగా సెంటిమెంట్ అనమాట ఎత్తదు పక్కనే ఉంటుంది సో నేనే దాన్ని కరెక్ట్ చేసుకొని ఇంకా తీసుకొని వెళ్ళిపోయా టెంపుల్ కొంచెం దూరమే ఉంటుంది అంత దగ్గరగా కాదు సో ఇంకా వచ్చేసామన్నమాట మేము టెంపుల్లోకి ఇదే అండ్ ముందు అమ్మవారు ఉంటారు రైట్ సైడ్లో విష్ణు రూపం ఏదో ఉంటుంది అంటే రామావతారమో ఏదో ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో శివుడు ఉంటాడనమాట సో ఇలా ఈ టెంపుల్ అయితే ఉంటుంది 3 చుట్లు ప్రదక్షిణలు చేసి తర్వాత నేను బోనం సమర్పించేసి ఇంకా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను
చెప్పురా. ఇప్పుడే బోనం తీసుకొచ్చి అక్కడ పెట్టేసా. ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ఫుడ్ని కన్జ్యూమ్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ మీట్ అవుదాం. ఉంటాను. బాయ్, టేక్ కేర్.